అడవికి రారాజుగా ఉన్న మధుగ్రద్ద ఓ రోజున తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న గోపి కొంగతో ఇలా అంటాడు. ఒరేయ్ గోపి, చెప్పండి అయ్యా. ఎండలు విపరీతంగా ఉన్నాయి కదరా. చల్లగా ఉండే గొడుగు కొందామని మొన్న ఒక రోజున టౌన్కి పోయానురా గోపి. మరి చల్లగా ఉండే గొడుగు కొన్నారా? చల్లగా ఉండే గొడుగులు ఉండవంట కదరా. చల్లగా ఉండే గొడుగులు లేకుంటే కూల్గా ఉండే గొడుగులు ఇవ్వమని చెప్పాల్సింది బాబుగారు. అప్పుడు ఖచ్చితంగా కూల్గా ఉండే గొడుగులు ఇచ్చేవాళ్ళు కదా బాబుగారు. ఓరి వెర్రి గోపి, చల్లగా ఉన్నది ఇవ్వమని అడిగినా కూల్గా ఉన్నది ఇవ్వమని అడిగినా రెండు ఒకటేరా. ఈ మాత్రం బుర్రా చదువుకునేటప్పుడు ఎక్కడ పెట్టావురా? అయ్యగారు, నేను బడికి పోలేదు. ఇంటి దగ్గరే ఉంటూ ఒంట్లో బాగోలేని మా అమ్మకి సేవ చేసుకుంటూ ఉన్నాను బాబుగారు. ఇప్పుడు నీ ఫ్యామిలీ గొడవలెందుకు గోపి? నాకు చల్లగా ఉండే గొడుగు కావాలి. అలాంటి గొడుగు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని చెప్పు. అలాగే బాబుగారు, ఇప్పుడే బయలుదేరుతాను. ఆమని 50,000 డబ్బులు తీసుకురా అని గట్టిగా మధుగ్రద్ద అనగానే మధుగ్రద్ద భార్య ఆమనిగ్రద్ద డబ్బు తీసుకుని వచ్చింది. గోపి కొంగకి ఇచ్చింది. అంత డబ్బెందుకండి? చల్లగా ఉండే గొడుగు కావాలి ఆమని. ఆ గొడుగును కొని తీసుకురావడానికి గోపి కొంగ వెళ్తున్నాడు. అందుకే ఇంత డబ్బిచ్చి పంపిస్తున్నాను. ఏవండి, చల్లగా ఉండే గొడుగు ఎక్కడా ఉండదు. అలాంటి గొడుగు ఎవరూ తయారు చేయలేదు. డబ్బు పోగొట్టుకోవడం తప్ప చల్లగా ఉండే గొడుగు దొరకదు. అలాంటి గొడుగును ఎవరూ అమ్మరు, అసలెవరూ తయారు చెయ్యరు. అలా అనకు ఆమని. నా అదృష్టం బాగుంటే కూల్గా ఉండే గొడుగు ఎవరో ఒకరు తయారు చేస్తుంటారు. ఏదో విధంగా చల్లని గొడుగు నా దగ్గరికొస్తుంది. నేనెంత చెప్పినా మీరు వినరు. అయినా నేను చెప్పిన మాట ఏనాడు మీరు విన్నారు గనక ఈరోజు వినడానికి. మీ డబ్బులు మీ ఇష్టం. మధ్యలో నాకొచ్చిన ఇబ్బంది ఏం లేదు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి అని చెప్పి ఆమనిగ్రద్ద వెళ్ళిపోతుంది. ఒరే గోపి, నువ్వు లోకం మొత్తం తిరిగి చల్లగా ఉండే గొడుగు ఎక్కడ ఉన్నా సరే, ఎంత డబ్బు ఖర్చైనా సరే తీసుకొనిరా. అలాగే బాబూ అని చెప్పి గోపి కొంగ డబ్బు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గోపి, చల్లగా ఉండే గొడుగు తీసుకొచ్చిన తరువాత ఆ గొడుగు పెట్టుకొని నేను పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఊరంతా తిరుగుతున్నప్పుడు తోటి పక్షులు వావ్ అంటూ అద్భుతంగా చూస్తుంటారు, నన్ను పొగుడుతుంటారు అంటూ మధుగ్రద్ద మురిసిపోతుంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. గోపి కొంగ అడవులు మొత్తం తిరుగుతూ ఉంటుంది. దారిలో ఎదురుపడుతున్న పక్షులని చల్లని గొడుగు గురించి అడుగుతూ ఉంటుంది. ఏ పక్షినడిగినా చల్లగా ఉండే గొడుగా, అలాంటి గొడుగు కూడా ఉంటుందా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండటం గోపి కొంగకి కొంచెం ఇబ్బందిగా ఉండేది. చల్లని గొడుగు గురించి అడుగుతుంటే నన్ను అదోలా పిచ్చి పట్టిందన్నట్టు చూస్తున్నారు. ఇక తిరగటం నా వల్ల కాదు. ఎలాంటి లాభం ఉండదని అర్థమైపోయింది. నేను వెళ్ళిపోయి చల్లగా ఉండే గొడుగు ఎక్కడా లేదని, ఉండదని బాబుగారికి చెప్పాలి అని చెప్పి గోపి కొంగ చీకటి పడుతుండగా మధుగ్రద్ద దగ్గరికొచ్చాడు. సంతోషిస్తూ, ఏరా గోపి, చల్లగా ఉండే గొడుగు దొరికిందా? లేదు బాబుగారు, చల్లగా ఉండే గొడుగు గురించి అడుగుతుంటే అదోలా చూస్తున్నారు. పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చాడా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. లోకం మొత్తం తిరిగొచ్చాను కదా బాబు. చల్లగా ఉండే గొడుగు ఎక్కడా లేదు, ఉండదని అర్థమైపోయింది. అందుకని మీరు కూడా అలాంటి గొడుగు మీద ఆశ పెట్టుకోకండి అని చెప్పి మిగిలిన డబ్బులు తిరిగి మధుగ్రద్దకి గోపి కొంగ ఇచ్చేస్తాడు. మరి చల్లగా ఉండే గొడుగు కావాలని నా ఆశ కోరిక ఎలా తీరుతుందిరా? ఒకే ఒక మార్గం ఉంది బాబుగారు అని గోపి కొంగ చెప్పగానే మధుగ్రద్ద సంబరపడుతూ, ఏంటా మార్గం? చెప్పురా చెప్పు. మిమ్మల్ని నమ్ముకొని జీవిస్తున్న పక్షుల్ని పిలిచి చల్లగా ఉండే గొడుగును ఎవరు తయారు చేస్తారో వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో డబ్బులిస్తానని చెప్పండి. అలా చెప్తే డబ్బుల కోసం ఆశపడి ఎవరో ఒకరు చల్లగా ఉండే గొడుగు తయారు చేస్తారు కదా అని గోపి కొంగ చెప్పిన ఆలోచన మధుగ్రద్దకి బాగా నచ్చింది. మరింకా ఇక్కడే ఉన్నావేంట్రా? వెళ్ళి సంధ్యా పిచ్చుకని, సాగర్ కాకిని, పల్లవి పావురాన్ని, మాలిని చిలుకని కూడా వెళ్ళు అని మధుగ్రద్ద చెప్పగానే గోపి కొంగ ఆలస్యం చేయకుండా అక్కడి నుండి బయలుదేరి ఒకే చోట ఇల్లులు కట్టుకుని జీవిస్తున్న పక్షుల దగ్గరికి వచ్చాడు. మైక్ పట్టుకొని, అందరూ వినండి,
బాబుగారు మిమ్మల్ని రేపు ఉదయం తన ఇంటికి రమ్మని చెప్పారు. మరిచిపోకుండా రావాలి. ఎవరైనా రాకుండా ఉంటే మాత్రం తగిన మూల్యం చెల్లించక తప్పదు అని గోపి కొంగ చెప్తుండగా సంధ్య పిచ్చుక, సాగర్ కాకి, పల్లవి పావురం, మాలిని చిలుక, మంగా కొంగ అన్నీ వింటాయి. ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఉంటాయి. ఎవరు రాకుండా ఉంటారో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో చెప్పడం కష్టం. అందుకని అందరూ ఉదయం బాబుగారింటికి రండి అని చెప్పి గోపి కొంగ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతే, పక్షులన్నీ గుసగుసలాడుకోవటం మొదలెట్టేశాయి. అలా రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజున మధుగ్రద్ద ఇంటి దగ్గర సంధ్య పిచ్చుక, సాగర్ కాకి, పల్లవి పావురం, మాలిని చిలుక, మంగా కొంగ అన్నీ ఉన్నాయి. నేను రమ్మని చెప్పగానే అందరూ నా మీద గౌరవం ఉంచి వచ్చారు. చాలా సంతోషం. నేను మిమ్మల్ని పిలిపించడానికి ముఖ్య కారణం ఏమిటంటే, అందరూ జాగ్రత్తగా వినండి. నాకు చల్లగా ఉండే గొడుగు కావాలి. అలాంటి గొడుగు తయారు చేసిన వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులిస్తాను. బాగా ఆలోచించుకొని చల్లగా ఉండే గొడుగు తయారు చేసుకొని రండి. నేనిచ్చే డబ్బులు తీసుకొని వెళ్ళండి అని చెప్పగానే అక్కడున్న పక్షులన్నీ ఒకదాన్నొకటి చూసుకున్నాయి. ఇక ఇక్కడి నుండి వెళ్ళిపోండి. చల్లగా ఉండే గొడుగు తీసుకొని రండి, వెళ్ళండి అని చెప్పగానే అక్కడి నుండి అన్ని పక్షులు వెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గర సమావేశమవుతాయి. బాబుగారు చెప్పిన దానిలో ఏమైనా అర్థముందా అసలు? నాకు మాత్రం లేదనిపించింది. చల్లగా ఉండే గొడుగును తయారు చేయటం ఏమిటి? వింత కాకపోతేను. ఇందులో వింతేముంది? బాబుగారు అలాంటి గొడుగును ఎక్కడో చూసుంటారు, నచ్చుంటుంది. చూసుంటే డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్లు కదా. అలా కాసేపు మాట్లాడుకుని అక్కడి నుండి వేరైపోతాయి. సంధ్య పిచ్చుక తన పుచ్చకాయ పంట దగ్గరికి వచ్చింది. పంటకు నీళ్లు పెడుతూ, బాబుగారు చెప్పినట్టుగా చల్లగా ఉండే గొడుగును పుచ్చకాయలతో తయారు చేయొచ్చు. కానీ పుచ్చకాయల్ని కుట్టడానికి రాదు, కొట్టడానికి వస్తాయి. పుచ్చకాయ గొడుగును తయారు చేసిస్తే బావుంటుంది. నా ఆర్థిక సమస్యలు కూడా తీరతాయి. కానీ పుచ్చకాయ గొడుగు సాధ్యం కాదు కదా అని బాధపడుతూ పంట మొత్తం తిరిగి చూస్తూ ఉంటుంది. చీకటి పడుతుండగా ఆకాశం నుండి ఒక మెరుపు వచ్చి ఒక పుచ్చకాయ లోపలికి వెళ్తుంది. సంధ్య పిచ్చుక అదోలా చూస్తూ తన కళ్ళని తనే నమ్మలేకుండా ఉంది. సంధ్య పిచ్చుక చూస్తుండగా మెరుపు పడిన పుచ్చకాయ గాల్లోకి లేచింది. ఆ పుచ్చకాయకి కళ్ళు నీరు ప్రత్యక్షమవుతాయి. సంధ్య, ఇప్పుడు నేను చల్లగా ఉండే పుచ్చకాయ గొడుగులా మారిపోతాను. ఆ గొడుగు తీసుకెళ్ళి నీ ఆర్థిక సమస్యల్ని తీర్చుకో. నీ నిజాయితీకి ప్రకృతి మెచ్చి ఇస్తున్న అపూర్వ కానుక ఇది. తీసుకో, ఆనందంగా ఉండు అని చెప్పి పుచ్చకాయ గొడుగులా మారిపోతుంది. సంధ్య పిచ్చుక పుచ్చకాయ గొడుగును తీసుకొని మధుగ్రద్ద దగ్గరికొచ్చింది. మధుగ్రద్ద పిచ్చుక తీసుకొచ్చిన పుచ్చకాయ గొడుగు చూసి సంతోషపడుతూ తన తలపై పెట్టుకుంటాడు. చాలా చల్లగా మంచులో ఉన్నట్టుగా ఉంటుంది. మధుగ్రద్ద మురిసిపోతాడు. వారే వా పిచ్చుక, నీ పుచ్చకాయ గొడుగు చాలా చల్లగా ఉంది. నీకెంత డబ్బు కావాలో అంత డబ్బు తీసుకెళ్ళు. ఒరే గోపి అని పిలవగానే గోపి కొంగ డబ్బుల సంచి తీసుకొచ్చి సంధ్య పిచ్చుక ముందు పెడతాడు. సంధ్య పిచ్చుక అంత డబ్బు చూసి కూడా అత్యాశకు పోకుండా తనకు అవసరమున్నంత తీసుకొని మధుగ్రద్దకి కృతజ్ఞతగా దండం పెట్టి వెళ్ళిపోతుంది. అలా పిచ్చుక ఇచ్చిన పుచ్చకాయ చల్లని గొడుగుతో మధుగ్రద్ద ఎండలో తిరుగుతూ సంతోషిస్తుంటాడు. పంట పొలాల చుట్టూ తిరుగుతున్న భార్య శ్వేత పిచ్చుకకి అన్ని రకాల పంటలు కనబడతాయి, కాని ఒక వంకాయ పంట మాత్రం కనిపించదు. ఈ అడవి చుట్టుపక్కల ఉన్న పంట పొలాలన్నింటినీ చూశాను. దాదాపుగా అన్ని రకాల పంటలు వేశారు. ఒక్క వంకాయ పంట మాత్రం వేయలేదు. వంకాయ అంటే ఎందుకంత చిన్న చూపో నాకిప్పటికీ అర్థం కాదు. అయినా ఒకరితో మనకెందుకొచ్చిన తలనొప్పి. నేను మాత్రం వంకాయ పంట వేస్తాను. ఇంటికి వెళ్లి మా ఆయనకి చెప్పాలి అనుకుంటూ శ్వేత పిచ్చుక అక్కడి నుండి బయలుదేరింది. ఇంటి దగ్గర భర్త మురారీ కాకి పిల్లలైన కూతురు పూజా పిచ్చుకను, కొడుకు చందు కాకిని జోక్స్ చెప్తూ సరదాగా నవ్విస్తూ ఉంటాడు. పిల్లలు, జోక్స్ ఎలా ఉన్నాయి? భలేగా ఉన్నాయి నాన్న. నవ్వి నవ్వి కడుపు నొప్పొచ్చేలాగా ఉంది. ఈ పూటకి చాలు నాన్న. అవునా, అక్క చెప్పినట్టుగా నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేలాగుంది. వామ్మో, ఇంకా వద్దు నాన్నా అని పిల్లలు చెప్తుండగా శ్వేత పిచ్చుక ఇంటికొచ్చింది. పిల్లల్ని చూసి, పిల్లలు
ఇప్పటి వరకు నవ్వుకున్నది చాలు. ఇంక బయటికి వెళ్ళి ఆడుకోండి. నేను మీ నాన్నతో మాట్లాడేదుంది. ఇప్పుడు ఏమైంది శ్వేత? అంతా బాగానే ఉందిగా? చెప్తానుండండి. పిల్లలు, మీరు వెళ్ళి ఆడుకోండి. అలాగే మమ్మీ. పద తమ్ముడు, వెళ్ళి ఆడుకుందాం. అమ్మ చెప్పింది కదా. సరే అక్క, వెళ్దాం పద. అని పిల్లల పక్షులు మాట్లాడుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి. సరే, ఏంటో ఇప్పుడైనా చెప్పు శ్వేత. వంకాయ పంట గురించి మాట్లాడాలి. వంకాయ పంట గురించి మాట్లాడతావా? మాట్లాడు శ్వేత. నేను వంకాయ పంట వేద్దామనుకుంటున్నాను అని శ్వేత పిచ్చుక చెప్పగానే మురారి కాకి ఆశ్చర్యంగా చూస్తూ, వంకాయ పంట వేస్తావా? ఎవరైనా ఎక్కడైనా వంకాయ పంట వేయడం చూసావా? ఎవరూ వేయలేదు కాబట్టే మనం వేద్దామని చెప్తున్నాను. వంకాయ పంట గురించి, మార్కెట్లో వంకాయకి ఉన్న ధర గురించి అన్నీ తెలుసుకునే ఈ నిర్ణయం తీసుకున్నానండి. నిర్ణయం తీసుకున్న తర్వాత నన్ను అడగడం ఎందుకు శ్వేత? ఎందుకు మీకు వంకాయ పంట అంటే అంత చిన్న చూపు చెప్పండి? మార్కెట్లో మంచి ధర ఉండదు, పుచ్చులు ఎక్కువగా వస్తాయి. ఆ పుచ్చులు చెప్పి ఉన్న ధరల్లోనే కొంత తగ్గిస్తారు, మచ్చలని చెప్పి మరింత తగ్గిస్తారు. ఇక మన చేతికి ఆదాయం పక్కన పెడితే కనీసం పెట్టుబడి కూడా రాదు. అలా కాదండి. వంకాయ పంటని ఎలా సాగు చేయాలో కూడా తెలుసుకుంటాను. అలాగే సాగు చేస్తాను. ధర పలకదు శ్వేత. అప్పుడు బండి పెట్టి అమ్ముతానండి. వంకాయలో పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఫైబర్, విటమిన్ సి, ఫైటోన్యూట్రియంట్స్ ఇలా చాలానే ఉన్నాయి. అందులోనూ గుత్తి వంకాయ కర్రీ గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఇక నీ ఇష్టం. వంకాయ పంట వేసి నవ్వుల పాలు కావాలనుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు? మీరు పిల్లల్ని చూసుకోండి, పంటని నేను చూసుకుంటాను. అలాగే శ్వేత, నేను పిల్లల దగ్గరికి వెళ్తాను. సాధారణంగా నాన్ వెజ్ లో కంటే కూరగాయల్లోనే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయినా వీటినెవరూ పట్టించుకోరు, పెద్దగా తినడానికి ఇష్టపడరు. చిన్నవాళ్లైతే తెలీదు కాబట్టి తినడానికి మారం చేస్తారు. కానీ పెద్దవాళ్లు కూడా అదే తంతు పక్కన పెట్టేస్తుంటారు. కొంతమందికి వంకాయ పడదు, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. ఆ విషయం తెలుసా నీకు? అలాంటి వాళ్ళ సంగతి పక్కన పెడితే వంకాయ తినని వారు మాత్రం చాలా మిస్ అవుతున్నట్టే. వంకాయలో అన్ని ఇన్ని పోషకాలు కావు, చాలా ఉన్నాయి. తాజా కూరలలో రాజా వంకాయనండి. ఏమంటారు అని అడిగితే మురారి కాకి ఏమీ మాట్లాడకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. శ్వేత పిచ్చుక అనుకున్నట్టుగానే పొలం దున్ని వంకాయ పంట వేసింది. పంటకి కావలసిన విధంగా నీళ్లు పెడుతూ వంకాయ పంటని పండిస్తూ ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ వంకాయ పంట బాగా కాస్తూ ఉంది. ఓ రోజున బాధపడుతున్న తన ఇద్దరు పిల్లల దగ్గరికి వచ్చింది శ్వేత పిచ్చుక. ఏమైంది పిల్లలు, ఎందుకు ఏడుస్తున్నారు? నువ్వు వంకాయ పంట ఎందుకు వేస్తున్నావు మమ్మీ? మా ఫ్రెండ్స్, మీ మమ్మీకి తెలివి లేదా? వంకాయ పంట వేసింది, అందులో అన్ని పుచ్చులుంటాయి, మీరు అదే కదా తింటారు, హిహిహి అని హేళనగా నవ్వుతున్నారు మమ్మీ. అవును మమ్మీ, మేం బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఫ్రెండ్స్ తో ఆడుకోలేకపోతున్నాం. అందరూ మమ్మల్ని చూసి హేళనగా నవ్వుతున్నారు. బయట మాకు తల తీసేసినట్టుగా అవుతుంది. అది కాదు పిల్లలు, వంకాయ పంట అంటే మచ్చలు, పుచ్చులు, పురుగులే కాదు. అవి ఏవో ఒక్క వంకాయలో ఉంటాయి, అంతే. నువ్వెన్ని చెప్పినా మేం వినం మమ్మీ. ఆ వంకాయ పంటని తగలపెట్టేస్తాం వెళ్ళి అని కూతురు పూజ పిచ్చుక అనగానే తల్లి శ్వేత పిచ్చుకకి కోపం వస్తుంది. లాగిపెట్టి కూతురు పిచ్చుకని కొట్టింది. కూతురు పిచ్చుక మరింత బాధగా ఏడుస్తుంది. కూతురు అంతలా ఏడుస్తుండటం చూసి శ్వేత పిచ్చుక తల్లి మనసు చూడలేకపోయింది. దగ్గరికి తీసుకొని, పిల్లలు, నేను చెప్పేది వినండిరా. వంకాయలో విటమిన్ B3, B6, మెగ్నీషియం, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలేట్, పొటాషియం తదితర పోషకాలుంటాయి. అవి శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి, హైడ్రేట్స్ ని తొలగించి గుండె సమస్యల్ని నివారిస్తుంది, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి బరువుని నియంత్రణలో ఉంచుతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి అని చెప్పి పిల్లల్ని ఓదారుస్తుంది. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున మాలిని చిలుకని, మంగా కొంగని తీసుకుని వంకాయ పంట పొలం దగ్గరికొచ్చింది శ్వేత పిచ్చుక. చాలా సంతోషంగా ఉందే, నేనడిగిన వెంటనే వంకాయ పంటని కోయడానికొచ్చారు.
అలా అని మాకు వంకాయలు ఇవ్వకే, డబ్బులే ఇవ్వు. కూలి డబ్బులతో పాటు చిన్న బుట్ట నిండా కూరగాయలు ఇస్తాను లేవే. ఏం చేసుకోమంటావు వాటిని? వంకాయ గురించి పిల్లలకి తెలియదంటే అందులో అర్థం ఉంది. మనం కూడా వంకాయని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పవే? వంకాయ శరీరంలోని వ్యర్థాలను, విషతుల్యాలను తీసేసి జీర్ణక్రియ బాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. వంకాయలు తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా వంకాయలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు మమ్మల్ని క్యాన్సర్ తెచ్చుకోమంటావా? అది కాదు మంగా, వంకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. వంకాయలో ఉండే పాలాఫెనాల్స్ రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. తద్వారా మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. నిద్రలేమి సమస్యల్ని తగ్గిస్తుంది. వాత, పిత్తం, మలబద్ధకం, గొంతు నొప్పి, ఉబ్బసం, ఉబకాయం, కాలేయ వ్యాధులు వంటి వాటిని నయం చేస్తుంది అని శ్వేత పిచ్చుక చెప్పే మంచిని గ్రహించకుండా వంకాయలు వద్దని కూలీ డబ్బులు కావాలని మాట్లాడుకొని మాలిని చిలుక, మంగా కొంగ చీకటి పడే వరకు వంకాయ పంటని కోస్తాయి. చీకటి పడిన తరువాత డబ్బు తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాయి. ఓ రోజున శ్వేత పిచ్చుక వంకాయ పంటని తీసుకుని దళారి గ్రద్ద దగ్గరికి వెళ్తుంది. అయ్యో, వంకాయలు తీసుకొచ్చావా పిచ్చుక? ధర పూర్తిగా పడిపోయింది. ఇంతకంటే ఎక్కువగా ఇచ్చుకోలేను అని చెప్పి కొంత డబ్బిస్తాడు. శ్వేత పిచ్చుక ఆ డబ్బు తీసుకుని బాధగా ఇంటికి వెళ్తూ, మంచికి రోజులు లేవు. ఎంతో ఆరోగ్యకరమైన వంకాయ పంటకి సరైన ధర లేకపోవటం నిజంగా బాధపడాల్సిన విషయం అనుకుంటూ వెళ్తుండగా దారిలో ఒక చెట్టు కింద స్వామి పావురం కూర్చొని ఉంది. శ్వేత పిచ్చుక వెళ్లి దండం పెట్టుకుంది. పిచ్చుక, నీ బాధ నాకు అర్థమైంది. బాధపడకు. హేళన చేసిన వాళ్లే నీ దగ్గరికి వస్తారు, నీ సహాయం పొందుతారు. నువ్వెళ్ళి మిగిలిన వంకాయలతో ఇల్లు కట్టు, అంతా మంచి జరుగుతుంది అని చెప్పగానే శ్వేత పిచ్చుక సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. స్వామి పావురం చెప్పినట్టుగా వంకాయలతో ఇల్లు కడుతుంది. చూస్తున్న మిగతా పక్షులు పిచ్చుకకి పిచ్చి పట్టిందనుకుంటున్నాయి, మాట్లాడుకుంటున్నాయి. నిజంగానే శ్వేత పిచ్చుకకి వంకాయ పిచ్చి పట్టింది. అవును మాలిని, నిన్న పంట వేసింది, నేడు ఇల్లు కట్టింది. తన భర్త మురారికాకి వంకాయ పంట వద్దని ఎంత చెప్పినా వినకుండా వంకాయ పంట వేసింది. చివరకు ఇలా ఇల్లు కట్టుకుంటుంది అని హేళన చేయటం మొదలెట్టాయి. శ్వేత పిచ్చుక అవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఓ రోజు రాత్రి అడవిలో భయంకరమైన గాలివాన మొదలైంది. ఆ గాలివానకి పక్షుల ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. కానీ ఆ పిచ్చుక కట్టిన వంకాయ ఇల్లు మాత్రం గట్టిగా అలాగే ఉంది. అన్ని పక్షులు ఆ విషయం తెలుసుకొని పిచ్చుక దగ్గరికొచ్చి మన్నించమని వేడుకుంటాయి. పిచ్చుక అన్ని పక్షులకు తన వంకాయ ఇంట్లో చోటిస్తుంది. ఇక అప్పటి నుండి పిచ్చుకని అన్ని పక్షులు గౌరవించటం మొదలెట్టాయి.